నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశాన్ని చూస్తే చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేశం నలుమూలల నుంచి కూడా ఆరా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా విచిత్రం, చాలా బాధాకరమైన విషయం. దాన్ని చూసినా విన్నా కూడా చాలా విచిత్రం అనిపించింది. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు మరి కేంద్రానికి సంబంధించిన మంత్రి గారికి సంబంధించి చూసిన విషయాలను తెలంగాణలో నన్ను కాస్త ఆలోచనలో పడేస్తాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను ఆరా తీసే ప్రయత్నం చేశా. అసలు ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులేంటి, ఇక్కడ వాస్తవ కోణాలేంటి, అసలు తెలంగాణ ప్రజలకు ఏమర్థమవుతుంది, తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ ఉద్యమాన్ని కలిగి ఊపిరిపోస్తే నా తెలంగాణ బిడ్డలు ఎందుకు ఇట్లా మౌనంగా ఉన్నారు అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే చేశా. మీరందరూ కూడా చూసారు. ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ఏ ఛానల్ కూడా వెళ్ళలేని పరిస్థితులలో, ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళి పూర్తి స్థాయిలో ఖమ్మం మొత్తం జల్లెడబట్టి మరియు ఖమ్మం ప్రజల యొక్క కష్టాలన్నింటినీ కూడా తీసుకొచ్చా. ఒకసారి మీరు చూడొచ్చు. మీరు దాదాపుగా ఒక 1000-2000 మంది పబ్లిక్తోని మాట్లాడించా. మొత్తం దాదాపుగా ఇందులో ఒక 1000 వీడియోలు ఉంటే మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా వరద బాధితులకు సంబంధించిన వీడియోలే. వరద బాధితులకు సంబంధించి ఏం జరిగింది, వరద బాధితులకు సంబంధించి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, అసలు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితాల గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తా. నేను ఓన్లీ ఒక ఖమ్మం జిల్లా మాత్రమే కాదు, ఆ పక్కనే ఉన్న మహబూబాద్కు సంబంధించిన అక్కడికి కూడా వెళ్ళి పూర్తిగా కూడా మానుకోట పరిస్థితులు, ఆ పక్కనే ఉన్న కొత్తగూడెం, అక్కడి నుండి వేయ పాలేరు మీకెళ్ళి ఖమ్మంకు సంబంధించి మొత్తం అక్కడ జరుగుతున్న వాస్తవ కోణాలన్నింటినీ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేశా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ఛానళ్లలో నెంబర్ 1గా కొనసాగుతున్నది కేవలం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. దేనికోసం? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజా శ్రేయస్సు కోసం మాత్రమే మా ప్రయాణం కొనసాగుతుంది. చట్టాలు చుట్టాలుగా మారిపోయాయనేది తేటతెల్లమైపోయిన పరిస్థితి. బంధువులు బాంధవులుగా పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుల కౌగిల్లో ఉండిపోయారనే విషయాన్ని చాలా స్పష్టంగా కూడా నేను తెలియజేస్తా. మీరందరూ కూడా నాతో మాట్లాడినప్పుడు చాలా రకరకాల అంశాలకు కూడా తెర మీద తీసుకొచ్చిన. ఏం కథ అనేది కాస్త లోతుగా అధ్యయనం చేస్తే విస్తుపోయే అంశాలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో అంత వర్షం కురిస్తే, అన్ని వరదలు వస్తే ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం ప్రభుత్వ తప్పైతే, ప్రాణాలను రక్షించాల్సిన సమయంలో హెలికాప్టర్లు దొరకలేదు. కానీ వీళ్ళ విలాసాలకు మాత్రం హెలికాప్టర్లు దొరికినాయని ఘంటాపదంగా అంట. దీని మీద ఎవడన్నా కేసు పెడితే ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతా. నేను చెప్తున్నా కదా, ఇవాళ జై బోలో గణేష్ మహారాజు. ఏంది గణేశుని పండుగ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అటు విజయవాడ కూడా గణేష్ నిమజ్జనానికి పూర్తిగా దూరం అయిపోయింది ఆ వరదలు అల్లకల్లోల పరిస్థితులతోని. ఇటు ఖమ్మం జిల్లా కూడా అదే పరిస్థితి కొనగనది. మహబూబాద్లో కూడా అక్కడక్కడ కొన్ని తండాలు, గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో కూడా దూరం అయిపోయాయి. ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, అది ఉప ముఖ్యమంత్రిను కేంద్ర మంత్రులకు సంబంధించి వీళ్ళు తిరగడానికి, ఇగో నేను కార్ల కాదు బండ్ల మీద, సైకిళ్ళ మీద, ఎడ్ల బండ్ల మీద అక్కడ ఎట్లా నాకు రవాణా అవకాశం ఉంటే అట్లా పోయి దాదాపుగా నేను ఒక 1000 వీడియోలు తీసుకొచ్చిన. 1000 నుంచి 2-3 వేల వరకు మినిమం ఉంటాయి. ఇగో 1000 వీడియోలు తీసుకొచ్చిన. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వరద బాధితులు. ఇక చూడుర్రి, రైతుల గగ్గోలు స్పందించే నాదుడే లేదా, భారీ వర్షాలు అంటూ చూడొచ్చు. కండ్ల ముందే వరదలలో చిక్కుకుపోయిన పరిస్థితి. ఇవన్నీ ఒక్కసారి మీరు అందరూ కూడా చూడండి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరదల పరిస్థితులు. ఇగో చూడండి, అశ్విని కుటుంబానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో వైఆర్టీవీ మాట్లాడింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే ఈ వీడియోని చూసిన తర్వాత ఇప్పుడు మీరేమంటారు అనేది ఒక్కసారి ఇక్కడ చూడరు. ఎవరైనా రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు అంటారు బట్టి విక్రమార్క గారు, వరదలకు సంబంధించట కేంద్ర మంత్రి. ఇక్కడ టైటిల్ ఉంటుంది చూడరు. వరద ప్రాంతాలలో చిక్కుకున్న వాళ్ళను కాపాడేందుకు దొరకని హెలికాప్టర్లు అయ్యగారు గాలి తిరుగులకు మాత్రం భలే దొరికాయిలే అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వావ్, హెలికాప్టర్లలో వీడియో కెమెరాలతోని పూర్తి స్థాయిలో షూట్ చేస్తూ ఏం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మీరు చూడాలి, కనబడుతున్నాయా? రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో వరదలలో చిక్కుకున్న వ్యక్తులను కాపాడాల్సిన సమయంలో కాపాడకుండా కేవలం ఇప్పుడు మాత్రం చక్కర్లు కొడుతున్నది గాలి మోటార్ గిర్ర అని తిరుగుతున్నది. ఓ నీళ్ళు ఇట్లా పోతున్నాయా, ఓకే ఇది మా ఊరా, ఈ పక్కనే మా ఊరా, నేను రోజు గిట్లనే రోడ్డు మీకు వెళ్ళిపోతా, అరే గీడ మునిగింది కదా, గీనే కదా నేను మధ్యాహ్నం భోజనం చేసిన, ఇక్కడ నుండి మా సీఎం అత్త గట్ల తిరిగిన. ఏం ముచ్చట్లు చెప్తున్నారు అలా? వాట్ నాన్సెన్స్ ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒక ప్రాణం ఖరీదు, ప్రాణాన్ని కాపాడే వ్యక్తులకు సంబంధించి హెలికాప్టర్లు దొరకలే. కానీ ఇలా మాత్రం ఉప ముఖ్యమంత్రి గారు పర్యటించడానికి మాత్రం, వారితో పాటు కేంద్ర మంత్రులు పర్యటించడానికి మాత్రం
హెలికాప్టర్లు దొరికినాయట. ఇదా విషయం? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఏంటి ఘోరం అసలు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రం దొరకలేదట, కానీ ప్రాణాలను కాపాడడానికి దొరకని హెలికాప్టర్లు ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క తిరుగుళ్ళకు మాత్రం భలే దొరికినాయి. నేను ఓపెన్గా చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్. ఎవడు మాట్లాడినా సరే ఆ రోజు ఆ సుభాన్కు సంబంధించి ఆయన 9 మందిని బుల్డోజర్ పోయి తీసుకొని వచ్చిన వ్యక్తి ఆ రోజు లేకపోతే 9 మంది ప్రాణాలు గాల్లో కలిసేటి. తర్వాత వచ్చి పూర్తిగా అవునా క్షమించండి అమ్మా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇలాంటి లుచ్చా మాటలు చెప్పే ప్రభుత్వం మాకద్దు. ప్రజల ప్రాణాలను కాపాడే ప్రభుత్వం కావాలి. ఇక్కడ తెలంగాణ అంటే చైతన్యమైన గడ్డ. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రాణాలు అసురులు భాసిల్లు. ఈ 1969 ఒక్క ఉద్యమమే కాదు, 2001 నుంచి 2009 వరకు ఒక రకంగా ఉద్యమం కొనసాగితే 2009 నుండి 2014 వరకు మరో రకమైన ఉద్యమం తెలంగాణలో కొనసాగింది. అలాంటి ఉద్యమాన్ని పట్టుకొని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా జలసాలకు రాజరికపు పోకడలు దొరల పరిపాలన తన్నేటట్టుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినవన్నీ కూడా కనబడుతున్నాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలారా, మనం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చైతన్యవంతమైన గడ్డ ఈ తెలంగాణ గడ్డ. మరి ఇలాంటి గడ్డలో పూర్తి స్థాయిలో కూడా ఇంత జరుగుతూ ఉంటే మనం ఇంకా కూడా మౌనంగానే ఉంటే మాత్రం అది మన మూర్ఖత్వం అవుతుంది అనేది నేను మళ్ళీ చెప్తా ఉన్నా. వరద బాధితులకు సంబంధించి సాయం చేయమంటే చేయరు, కానీ వీళ్ళ యొక్క గాలి తిరుగులకు మాత్రం హెలికాప్టర్లు మాత్రం రై ట్రర్ అనుకుంటా తిరుగుకుంటూ వస్తాయట. అరే భయ్, ఖమ్మం జిల్లాలో కనీసం గింత దారుణం జరుగుతూ ఉంటే ఏ ఒక్కరూ స్పందించరే? మీడియాకి ఏమైనా కళ్ళుపోయిన కబోదులా మారిపోయిలా? మహబూబాద్కి సంబంధించి అంత జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడరు? ఇక ఇది ఒక విషయం అయితే తెలంగాణలో భారీ స్కామ్ చోటు చేసుకున్నది. గతంలో కూడా నేను చాలా క్లారిటీగా చెప్పా, ఇప్పుడు కూడా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ స్కామ్ చోటు చేసుకున్నది. ఆ భారీ స్కామ్కు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అది చర్చనీయాంశంగా మారడంతో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. అది ఎవరో కాదు, మా నర్సంపేట ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బయటపెట్టి దాని మీద అనేక రకాలుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించలు. లేదు మీరు స్కామ్ చేసిలు ఖచ్చితత్వమైన ఆధారాలు ఉన్నాయంటూ చాలా క్లారిటీగా కూడా ప్రెస్ మీట్ ఇచ్చింది. కానీ వీళ్ళది ఎట్లుంటుంది రాజ్యం? కేసీఆర్ ఉన్నన్ని రోజులేమో కేసీఆర్ను చాలామంది కూడా తిట్టిన పరిస్థితి, రకరకాలుగా జరిగిన పరిస్థితి. నిజం చెప్పాలంటే ఈ తెలంగాణ ఉద్యమంలో కానీ రాజకీయాలలో కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు కానీ ఇప్పుడు కానీ దిల్దార్ వ్యక్తి ఎవరు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయనకు డబ్బుతో అవసరం లేదు, ఆయనకు లుచ్చ రాజకీయాలు అవసరం లేదు, ఆయనకు ప్రజా శ్రేయస్సుకు సంబంధించి కావాలి. ఎందుకు అంటే నేను ఒక్కసారి చెప్పిన మీ అందరికీ మళ్ళీ చెప్తా వినండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2001 నుంచి 2009 వరకు పూర్తి స్థాయిలో ఉద్యమం కొనసాగిన తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రం వస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మరి 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే వాట్ నెక్స్ట్? 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న మొదలైతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2009 నుండి 2014 వరకు పూర్తి స్థాయిలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రాంత బిడ్డలకు ఏం కావాలి? 1956 నుండి 1982 వరకు, 1982 నుండి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత ఘోరంగా కూడా విచ్ఛిన్నంగా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ రాష్ట్రాన్ని ఎట్లా దాసుకుపోయిల్లు అనేది కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? 1 కోటి ఎకరాల మాఘానికి నీళ్ళందించిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 1 కోటి ఎకరాలకు మాఘానికి నీళ్ళందించిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ఈరోజు మీరు అనుకున్న గురుకులాలు కావచ్చు, ఈరోజు కలెక్టర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇతరత్ర కానీ ఆ బంగ్లాలు వచ్చినాయంటే కేసీఆర్. ఈరోజు చాలా చోట్ల కూడా నేను పుట్టిన నా గ్రామంలో నా వాడలో కూడా రోడ్లు వల్లే, కానీ కేసీఆర్ హయాంలో రోడ్లు పడ్డాయి. నిజంగా కూడా గతంలో చాలా సందర్భాలలో కూడా ఎడ్ల బండ్లతోని ట్రక్కులతోని దాంతోపాటు ఆటోలతోని సైకిళ్లతోని 2 వీలర్ మోటార్లతోని అప్పట్లో టీవీఎస్ బండ్లతోని లేకపోతే పూర్తి స్థాయిలో బండ్ల మీద ప్లాస్టిక్ డబ్బాలో డ్రమ్ములో లేకపోతే బిందెలో వేసుకొని పోయి ఎక్కడికో పోయి నీళ్ళ కోసం తనలాడేది. ఈరోజు మిషన్ భగీరథతోని అద్భుతం చేసిండు. ఎండాకాలం వచ్చిందంటే చాలు కరువు కాటకాలతోని నా తెలంగాణ భయభ్రాంతులకు గురయ్యేది. కానీ గలగల గోదావరి మన పాదాల వద్దకు వచ్చి నృత్యం ఆడే పరిస్థితులను తీసుకొచ్చింది. ఎండాకాలంలో కూడా మత్తలు పోసే పరిస్థితి కనబడింది.
అలాంటి కేసీఆర్ పరిపాలనలో నిజంగా చెప్తున్నా కొంతమంది లుచ్చాగాలు చేసిళ్ళు తప్పులు. కేసీఆర్ చేయలే, కేసీఆర్ కుటుంబం చేయలే, కేసీఆర్ చుట్టూ ఉండే వాళ్ళు కావచ్చు, ఆయన నమ్ముకున్న వ్యక్తులను కావచ్చు, వాళ్ళు చేయవచ్చేమో. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక రకమైన మోసం జరిగింది. మీకు ఎట్లా మోసం జరిగిందో కూడా నేను క్లియర్ కట్గా చెప్తాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం రావాలి అనే విషయాన్ని పక్కన పెడదాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది మీరందరూ కూడా చూస్తున్న పరిస్థితే కనబడుతుంది కదా. 2000 మళ్ళీ చెప్తా వినండి. 2014, 2023, ఇది 2024. చాలా ఏంది అంటే ఇక్కడ ఒక కొత్త ప్రపంచం కేసీఆర్ చేతిలో. ఈ కొత్త ప్రపంచానికి సంబంధించి 2023 ఇక్కడ కొంతమంది సన్నాసులు ముప్పైలు సన్నాసులే అంట, బాజాప్తుగా అంట. నేను చెప్తున్నా కదా, ఈ భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన స్వేచ్ఛా హక్కుతోనే నేను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతా. ఏది రాజ్యాంగానికి లోబడే కొంతమంది సన్నాసులు ఏం చేసిల్లు అనేది ఈరోజు క్లియర్ కట్గా చెప్తా. దీంట్లో చాలా పేర్లు ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్కల పేర్లు అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన కొన్ని విచిత్రమైన అంశాలను కూడా మీకు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడే కొత్త రాష్ట్రంలోకి అడుగుపెట్టిన సంతోషంలో యావత్తు తెలంగాణ సమాజం ఉంది. 2014 నుంచి 2016 వరకు వారవ్వ ఏం తెలంగాణ రాష్ట్రం రా, నా రాష్ట్రాన్ని చూస్తే సెల్యూట్ చేయబుద్దయింది ఇతర రాష్ట్రాలను చూసి. ఆ తర్వాత అక్కడి నుంచి 2018 కచ్చట 17 కచ్చటాలకి ఇక మొదలైంది. ఏంది మునిగోడు ముసలోడు రకరకాలుగా కొంతమంది రాజకీయ వ్యభిచారులు, క్లియర్ కట్గా చెప్తున్నా, కొంతమంది రాజకీయ వ్యభిచారులు వాళ్ళ యొక్క వ్యభిచారాన్ని మొదలుపెట్టిళ్ళు, రాజకీయ వ్యభిచారాన్ని. ఇక కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని వాడుకున్నాడు, వదిలేసిండు, లేకపోతే మాకు ఏ పదవులు ఇవ్వలే, లేదు మాకు కాంగ్రెస్ పార్టీ అయితే నాకు ముఖ్యమంత్రి వచ్చేది, లేకపోతే నాకు సీఎం పీఠం ఏది హోమ్ మినిస్టర్ వచ్చేది అనేది రకరకాలుగా కలలు కన్న తర్వాత వాళ్ళకు రాలే. ఏంది అంటే కేసీఆర్కు చాలా తెలుసు. మూర్ఖుడెవడో, మంచోడెవడో, నీతివంతుడెవడో, నిజాయితీ పరుడెవడో, ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసేడెవడో, ఈ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినోడెవడో, ఉద్యమంలో ద్రోహం తప్పుదోవలు చేస్తున్న లుచ్చానా కొడుకులేందో కూడా అందరికీ తెలుసు. బాజాప్తుగా చెప్తున్నా. ఆ లుచ్చానా కొడుకులు ఏం చేసిల్లంటే 2018లలో మహాకూటమి అనే ఒక లత్తకోరు పని చేసి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మళ్ళా మోకరిల్లడానికి గులాం అంటూ జీ హుజూర్ అన్నారు. ఈ మహాకూటమి పేర్లలో మీకు ఇప్పటికీ క్లారిటీగా చెప్తున్నా, దాదాపుగా 80 కోట్ల రూపాయలు, దాదాపుగా సుమారు 100 కోట్ల రూపాయలు, అక్షరాలతో సహా చెప్తున్నా 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఒక ఏంది అంటే రాజకీయ డీల్ కోసం, రాజకీయ ప్రచారం కోసం మహాకూటమి అనేది ఏర్పడింది అని మీరు అనుకుంటున్నారు. మహాకూటమిలో మాకు కొన్ని సీట్లు ఇచ్చిలు, లేకపోతే కేసీఆర్ను ఓడగొట్టడానికి అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని అంటున్నారు కదా. 2018లో ఈ లుచ్చానా కొడుకులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు పదవులు రాలే, మాకు గుర్తింపు గల్లంత అవుతుంది, కేసీఆర్ మాత్రమే రియల్ హీరో అవుతున్నాడు, మేమందరం ఆగమైపోతామని తమ యొక్క వ్యక్తిగత ప్రాబల్యం కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసం పాకలాడిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా? మహాకూటమి అనే ఒక దాన్ని తీసుకొచ్చి ఈ మహాకూటమి ఏర్పడడానికి జరిగిన రాత్రి వేళల్లో జరిగిన చీకటి రహస్యాలు 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు. ఆఖరికి 2023 ఎన్నికలలో కూడా ఈ లుచ్చానా కొడుకులు ఏం చేసిల్లంటే తలా ఒక్కరికి సంబంధించి, మీరు చాలామంది అంటారు నేను వరంగల్ వెళ్తున్నా, నిజామాబాద్ వెళ్తున్నా, కరీంనగర్ వెళ్తున్నా, ఖమ్మం వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తుంది. ఏంది నాకు పెట్రోల్కు డబ్బులు లేవు, నాకు తినడానికి డబ్బులు లేవు, ఏంది నా చుట్టూ ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ సంబంధించి తెలంగాణలో ఉన్న కేసీఆర్కు సంబంధించి నియంతృత్వం అని చెప్పి పేర్లు చెప్పి కేసీఆర్ మీద పుండకోరు ముచ్చట్లు చెప్పడానికి బయలుదేరుతారు. ఒక ఆయన బస్సు స్టార్ట్ చేస్తాడు, ఇంకొక ఆయన సైకిల్ స్టార్ట్ చేస్తాడు, ఇంకొక ఆయన కారు స్టార్ట్ చేస్తాడు. ఈ లుచ్చానా కొడుకులంతా వీళ్ళందరి పేరు మేధావి వర్గం అట. వీళ్ళట తోపు చదువులు చదివిలట, తోపు ఉద్యోగాలు చేసిల్లట. వీళ్ళందరూ ఏం చేసిల్లు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏంది కన్నబిడ్డల అభంశుభం తెలియదు. నాకు తెలుసు, యువత గురించి చాలా తెలుసు. యువత అంటే ఏంది, ఈ రాష్ట్రం కాదు దేశ భవిష్యత్తు కోసం తన ప్రాణాన్ని కూడా ఏంది అంటే ఇట్లా కనుచూపు మేరలలో తన కుటుంబం కోసమో, తన వాడ కోసమో, తన ఊరు కోసమో, తన నియోజకవర్గం కోసమో, తన జిల్లా కోసమో కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం 1200 మంది విద్యార్థులు కనురెప్పగొట్టేలోపు ఇట్లా పూర్తి స్థాయిలో రాష్ట్రం కోసం త్యాగం చేసిన చరిత్ర. అలాంటి నిరుద్యోగులలో ఒక పాయిజన్ ఇంటరాక్ట్ చేసింది. ఎట్లా అంటే ఒక పాయిజన్, ఒక డ్రగ్లా ఇంటరాక్ట్ చేసింది ఈ మేధావి వర్గం. ఈ లుచ్చానా కొడుకులు బరాబర్ చెప్తున్నా, ఈ లుచ్చానా కొడుకులు ఏం చేసిల్లంటే మేధావి వర్గం అని ఒకటి చెప్పిళ్ళు.
అప్పుడు ఎవడెవడైతే ఇంజెక్ట్ చేసిండో ఆ లుచ్చా నా కొడుకులే ఇలా ప్రభుత్వంలో పదవులు అలంకరిస్తున్నాడు, ఒక్కొక్కడిగా వస్తున్నారు. ఇంకా చాలా మంది ఉంది, లీస్ట్ ఇంకా చాలా ఉంది, ఇంకా అయిపోలే. దాదాపుగా ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న వరకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది వీళ్ళందరూ ఏం చేసిల్లంటే అప్పుడు ఇంజెక్ట్ చేసిల్లు తెలంగాణ ప్రాంతాన్ని. తెలంగాణ ఆగమైపోతున్నది, ఇక తెలంగాణ ఘోరమైపోతున్నది, అరే ఇక తెలంగాణ మొత్తం నాశనం అయిపోతున్నది అనే విధంగా ప్రచారం చేసి ఈరోజు కాంగ్రెస్ ఢిల్లీ జాతీయ పార్టీ అని చెప్పే కాంగ్రెస్ పార్టీ దగ్గర మోకరెళ్ళి హుజూర్ అంటూ మనకి మసాజ్ చేస్తున్నారు, ఆయిల్ మసాజ్ చేస్తున్నారు. మరి ఎడ ఎత్తున్నారో మనకెందుకు కానీ ఆయిల్ మసాజ్ చేస్తూ ఏంది ఇక్కడ నుండి వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించడం, దాంతోపాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మేధావి వర్గం ఈ లుచ్చా నా కొడుకులు ఒక్కడు మాట్లాడాడు. నేను మాట్లాడే వాళ్ళ గురించి ఏమంటలేను, ఎందుకంటే వాళ్ళందరూ నిజంగా కూడా రియల్ హీరోస్. వాళ్ళ గురించి నేనేమీ మాట్లాడాలా ఏమీ అనట్లేదు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా నేను చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక్కడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్కరు కూడా ఎట్లా అంటే కనీసం కూడా నిన్న నా వైఆర్టీవీ పోయింది, జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న దగ్గరికి పోతే నా వైఆర్టీవీ లోగోను చూసి కొంతమంది లుచ్చా నా కొడుకులు మేము మాట్లాడడం అది ప్రభుత్వానికి అగనెస్టు. వాడు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి అండవ కప్పుకోలే, కాంగ్రెస్ పార్టీ గూట్లో చేరలే, పొత్తులో భాగంగా చీర్రు, పొత్తులో భాగంగా ఉన్నారు. ఇక ఏందంటే ఇది పడ్డది, ఈ డైపర్ తడిచింది, ఇక కుయ్యమనకుండా కయ్యమనకుండా పోతున్న పరిస్థితి కనబడ్డది. అంటే పదవి రాగానే అహంకారం బల్బ్ ఎట్లా మారిపోయింది అంటే నేను మనిషి, అరే లుచ్చా నా కొడుకులారా మీ అధికారం 4 సంవత్సరాలు రా, మీరు ఆ రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు మొత్తం ఇంజెక్ట్ చేసి ఈ తెలంగాణలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో దిల్షిప్ నగర్లో అమీర్పేట్లో చదువుకున్న విద్యార్థులను ఒక రకమైన ఇంజెక్ట్ చేసి ఒక డ్రగ్ల వల్ల మహమ్మారిలా మార్చి ఊళ్ళల్లో పోయి అమ్మా నువ్వు కాంగ్రెస్కే ఓటు వేయాలి మళ్ళీ ఎవరికి వేసినా కూడా ఆగమైపోతామని బిడ్డల మీద ప్రమాణం చేయించిన నీచ చరిత్ర రా మీది. మేధావి అనేటోడు ఎవడైతే ఉన్నాడో నేను చెప్తున్నా కదా, అలాంటి నీచుల గురించి నేను చెప్తున్నా. ఈ మేధావి అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఈ మేధావులందరూ సన్నాసులను ఎడమకాలు చెప్పు తీసి కొట్టాలి. మేధావి ఎవరికి మేధావిరా, నీ ఇంటికి నీ అయ్యకు లేకపోతే నీ ఇంట్లో అనుకో. తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయనికా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల గురించే అల్లాడిపోతా ఉంటే అప్పుడు దొరకని హెలికాప్టర్లు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చినాయని ఎందుకు మాట్లాడతలేరు? బాడకవులు జైనూరుకు సంబంధించి ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాకు సంబంధించి నా గిరిజన బిడ్డ మీద జరుగుతూ ఉంటే ఏం బీక్తున్నారు? ఇప్పుడు అక్కడికి పోతలేరు. ఆడ 144 సెక్షన్ కొనసాగుతూ ఉంటే అక్కడికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి యొక్క ఎవరైతే నిందితుడునో ఆయనతో పాటు ఇంకా చాలామంది నష్టపోతున్నారు. అక్కడికి ఎందుకు పోతలేరు? దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? వైవి సుబ్బారెడ్డి ఫామ్ హౌస్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఫామ్ హౌస్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? అద్దుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా మహిళా కాలేజ్కి సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు? లుచ్చా నా కొడుకులారా, మీరు నా తెలంగాణ నాగం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అన్యాయం చేసి నా తెలంగాణ రాష్ట్రాన్ని మేధావి వర్గం అనేటోడు ఒక్కొక్కడు చేసి నా తెలంగాణ రాష్ట్రాన్ని నా కన్న తల్లి లాంటి నా తెలంగాణ తల్లి కన్నీరు పెట్టుకుంటున్నది, రక్తపు కన్నీళ్లతోని ఏడుస్తున్నది ఈరోజు నా తెలంగాణ తల్లి. నా తెలంగాణ తల్లిని పూర్తి స్థాయిలో కూడా పాలు దాగి రొమ్ము గుద్దిళ్ళు ఈ బాడకవులు అందరూ నేను చెప్తాను కూడా ఎవడెవడైతే మేధావి ఉన్నాడో ఆ లుచ్చానా కొడుకులు అందరూ మొత్తం కూడా లీస్ట్ వస్తుంది, మొత్తం వస్తుంది 12 మంది పేర్లను మీ జాతకాలను బిడ్డ ఒక్కొక్కడు ఏ రోజు ఎక్కడ సీసీ కెమెరాలల్లా ఎక్కడెక్కడ పైసలు తీసుకుంటాడో కూడా నేను తీసుకొస్తా. ఏ లుచ్చా నా కొడుకు ఏ లుచ్చా పనులు చేసిండు కూడా తీసుకొస్తా. లుచ్చా నా కొడుకులారా, ఈరోజు నా తెలంగాణ రాష్ట్రాన్ని అడవి పాలు చేస్తున్నారు, ఆగమాగం చేస్తున్నారు, కుక్కలు చింపిన ఇస్తారాకులకి చేస్తూ ఉంటే ఒక్కడు మాట్లాడాడు. ముఖ్యమంత్రికేమో పరిపాలన అడ్మినిస్ట్రేషన్ రాదు, మంత్రులకేమో పరిపాలన శాత కాదు, సమయస్ఫూర్తిగా వ్యవహరించడం అధికారులకు తెలియదు. కొంతమందిని అంటున్నా, అందరినీ అనట్లేదు ఇలా. దాంతోపాటు ఇక ఇప్పుడు ఏమన్నా అంటే ఇక కేసీఆర్ ఎన్ని రోజులు ఏడుస్తారు? ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పేరు చేయకుండా 6 నెలలు ప్రభుత్వం నడపలేని నీచమైన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం సంబంధించి మీరు చేస్తూ ఉన్నారా ఈరోజు? ఎంత ఘోరం! మీరు ఒక కొత్త ప్రాజెక్టు మొదలు పెడుతున్నారట, ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఒకసారి చెప్తా. ఏం చేయనీకి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళట ఒక కొత్త ప్రాజెక్టు మొదలు పెడుతున్నారట. దీనికి సంబంధించి ఏంది అంటే ఇది సోషల్ మీడియాలో నాకు దొరికింది, ఒక కాడ దొరికింది. ఏంది అనేది ఒక్కసారి మీకు చూపెడుతున్నూరి. వీళ్ళట ఈ మేధావి వర్గం అనేటోడు ఒక్కడు మాట్లాడాడు, ఒక్కడంటే ఒక్కడు మాట్లాడాడు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలను ఆగం చేసుడు కాకుండా నా తెలంగాణ జాతినికి అంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు అన్యాయం జరుగుతుంది రంజిత్? ఏం అన్యాయం జరుగుతుంది రంజిత్ అని మీరు అడగొచ్చు నన్ను, దాంట్లో తప్పు లేదు. మీకు బాజాప్తిగా సమాధానాలు చెప్తా. ఎక్కడ అన్యాయం జరుగుతుందా, ఏం అన్యాయం జరుగుతుందా చెప్తా. ఇప్పుడు మీకు సమాధానం చెప్తా. నూరి తెలంగాణ ప్రాంత బిడ్డలరా,
ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇగో ఈయన ఏదో ప్రాజెక్టు మొదలు పెడుతుండంట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇగో ఇది కనబడుతున్నదో ఒక్కసారి ఇది చూడుర్రి. ఇక్కడ ఏం కనబడుతున్నది మీకు? ఇది అరే మీరు ఏమనుకోర్రి, ఇది ఇతర దేశమో లేకపోతే ఇంకేదో అనుకోకూర్రి. ఏఐ ప్రింట్కు సంబంధించి ఇక వీళ్ళ ఏఐ ఇమేజ్కు సంబంధించి ఇట్లా హైదరాబాద్ చేద్దామని ఒక పగటి కల కానీ ఏం చెప్తుర్రు అంటే ఒక్కసారి నేను చెప్తా, అసలు ముచ్చట చెప్తా ఒక్కసారి మీరు వినాలి. బొమ్మ అదిర్స్ గరీబ్ బెదుర్స్. ఓవైపు మూసి సుందరీకరణ అంటున్నావు, మరోవైపు హైడ్రా పేరుతో పేదోళ్ల దోపిడితో చెలగాటమాడుతున్నావు. మూసిపై మీ ఆలోచన సరే బాగానే ఉంది, మరి దీని పేరుతో పేదోడి ఇల్లు కూలగొట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్లకు పునరావాసం కల్పిస్తావా? వాళ్లకు ఎక్కడ ఇల్లు కట్టిస్తావు? ఏళ్లుగా అక్కడే ఉంటున్న వాళ్ళ బ్రతుకులకు భరోసా ఏది? ముందుగా వాళ్ళ ముచ్చట తేల్చు. ప్రక్షాళన పేరుతో పేదోడి పొట్టగొట్టుడు వాళ్ళ బ్రతుకులను ఆగం చేయకు. ముందు వాళ్ళ భరోసాపై ప్రకటన ఏది ప్రణాళిక రచించు. మూసీ అని పూర్తి స్థాయిలో మూసీ రివర్కు సంబంధించి డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్టును తీసుకొస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం జబ్బలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? నేనున్నా, నా నాయన ఉన్నాడు, వాళ్ళ నాయన ఉన్నాడు, వాళ్ళ తాత ముత్తాతల తరాలుగా కూడా జీవిస్తున్న ఆ ప్రాంతాన్ని అక్కడ వదిలేసి వెళ్ళాలే పేదోడు. ఈ పేదోళ్ళ గురించి ఆలోచించుడు ఏం లేదు. ఏంది అంటే మేము మూసీ రివర్స్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఈరోజు మరొక్కసారి దోపిడీ జరగబోతున్నది తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ నేను చెప్తున్నా కదా, మూసీ రివర్కు సంబంధించి పేరు చెప్పి పేదోడికే న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం. ఇప్పుడు ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ వాస్తవ కోణాలు మనం మాట్లాడుకుందాం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. బొమ్మ చూస్తే అదుర్సు లెక్కలేదు, తడి పోచమ్మ గుడి అబ్బా ఏమున్నదిరా బొమ్మ అన్నట్టు లేదు కదా. మరి ఇక్కడ నా పేదోళ్ళ జీవితాలు ఆగమైపోతా ఉంటే ఎవరు వచ్చి సాయం చేస్తారు? ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకుంటే అక్కడ ఉన్న ప్రజలను తరలించి వారికి పునరావాసం కల్పించి వారికి సంబంధించిన నష్టపరిహారం ఇచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం పోతే మాత్రం చట్టాలు వర్తిస్తాయి. ఇక్కడ వీళ్ళు రాజ్యాంగం ప్రకారం పోయేటట్టు ఎక్కడ కనిపిస్తలేరే. రాజ్యాంగం ప్రకారమే వీళ్ళు చేస్తారన్న నమ్మకం అయితే లేదే. వీళ్ళు రాజ్యాంగం ప్రకారమే చేస్తారన్న ఏ ఒక్క అంశం కూడా కనబడతలేదు. ఎందుకు నేను చెప్తా ఉన్నాను చెప్పాలా? ఇక్కడ హైడ్రా పేరుతోని పెద్ద హైడ్రామా కనబడింది. మీ అందరికీ తెలుసు కదా, హైడ్రా 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 అనగానే ఓ అమ్మ ఇది అంగారక గ్రహం, ఏది బుద్ధుడో లేకపోతే గురుడో కుజుడో శనియో ఏదో గ్రహం మీకెళ్ళి పూర్తి స్థాయిలో వచ్చింది అన్నట్టుగా అబ్బబ్బబ్బబ్బబ్బా చెవులన్నీ కూడా దద్దరిల్లేటట్టు హైడ్రా హైడ్రా అత్తుండ అగో రంగనాథ్ ఇదిగో రంగనాథ్. రంగనాథ్ ఏం చెప్తారా నాయన? నాకు అర్థం కాదు. రంగనాథ్ ఏంది? ఏమైనా ఆయన అతిశయిత శక్తులు ఉన్నాయని అనుకుంటారా? రంగనాథ్ రేవంత్ రెడ్డి చేతిలో కీలుబెమ్మల రంగనాథ్ ఉండబోతున్నాడు. ఆ విషయం మీకు అర్థమైతే లేదు. మరో ఐఏఎస్ ఆఫీసర్ గతంలో శ్రీలక్ష్మి ఏ విధంగా బలైందో రంగనాథ్ కూడా ఖచ్చితంగా బలైతాడు దీంట్లో. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు మూసీ ఒక్క నిమిషం చెప్తా అయినరి. మూసీకి సంబంధించి మీరు ఏంది అంటే దుర్గం చెరువు చూసిలు. ఈ దుర్గం చెరువు దగ్గర ఏది వీళ్ళన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నదా? ఆ కాలనీ ఉన్నదా? దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు, సినీ సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. మనందరం అయితే చూస్తున్నాం కదా. మరి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చిండు. మరి అక్కడే రాయదుర్గం దగ్గర నా పేదోళ్ళను కుక్కలకైంచి అధ్వానం, గొర్రె ఎట్లా అంటే పిచ్చి కుక్కలకైంచి అధ్వానం, చిల్లరగాల అసలు నిజంగా చెప్తున్నా అసలు మనిషి మానవత్వం అనేదే లేదు. 70-80 ఏళ్ళ వృద్ధుడు, 90 ఏళ్ళ వృద్ధుడు, ఏది వికలాంగుడు, దాంతోపాటు మాటలు రాని మూగ రాని వాళ్ళు చాలామంది వాళ్ళ కుటుంబాలు బుల్డోజర్ వచ్చినాయి, కూల్చేసినాయి. అది ఆల్రెడీ హైకోర్టులో స్టే కొనసాగుతుంది. ప్రస్తుతం కేసు 1986 నుండి ఉన్న ప్రాంతం అది. దాదాపుగా 40 ఏళ్ల నుండి జీవిస్తున్న దాన్ని తీసుకుపోయి ఇక కూల్చేస్తున్నాం ఢామ్ ఢీమ్ ఢమాల్ అన్నట్టుగా చేసిండు. మరి ఇదే దుర్గం చెరువు దగ్గర బుల్డోజర్లకు ఏమన్నా భయమైందా? బుల్డోజర్లకు ఏమన్నా నడతలేవా? వాటికి ఏమైనా టైర్లు పెట్టిలా? లేకపోతే చైన్ సిస్టమ్ ఏమైనా దిగిపోయిందా? లేకపోతే డ్రైవర్ సార్కు గేర్లు దొరుకుతలేవా? లేకపోతే రంగనాథ్ సార్కు కనబడతలేదా? రేవంత్ రెడ్డి అంటే పేదోడికో న్యాయం, బలిసినోడికే న్యాయం అని చెప్పడానికి ఒక ఉదాహరణ. రెండోది హైడ్రాల ఆటలు మామూలు ఉన్నాయి అనుకుంటారా? ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయ్యా రంగనాథ్ గారు నేను ఇక్కడ నుండే ఆదేశం ఇస్తానా? ఎందుకు కొడుకుడి మీద ఈకలు వీకనిక ఏం ఆదేశాలు ఇస్తాను? నాది ఎఫ్టీఎల్లో ఉంటే బఫర్ జోన్లో ఉంటే పూర్తి స్థాయిలో కూలగొచ్చు. అరే నువ్వు వచ్చిందే నడి చెర్లరా నాయన, నీ ఫామ్ హౌస్ ఏడున్నాయి, నీ మాడితో చేయింది, ఆ చెట్లన్నీ ఎడతాయి. నువ్వు ఎఫ్టీఎల్లో అంత పెద్ద చెర్లపల్లి జైలు కంటే పెద్ద కూడా ఎట్లా కడతావు? ఎలా ఏ రాజ్యాంగం చెప్పింది చెప్తావా నాకు? ఎఫ్టీఎల్ అంటే ఏంటిది, బఫర్ జోన్ అంటే ఏంటిది, మత్తడి ఎక్కడ పోయాలి, నిండు ఒక చెరువు నిండితే దాని యొక్క సామర్థ్యం నీటి నిల్వ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏడుంటుంది, బఫర్ జోన్ ఎన్ని మీటర్లు ఉండాలి, దాంతోపాటు గ్రీన్ జోను, ఇట్లా రకరకాలుగా కొన్ని జోన్లు ఉంటాయి. అది తెలుసా?
అవి తెలియదు మనకు. నేను ఇక్కడ నుండి ఆదేశం ఇస్తానా రంగనాథ్ గారు మీరు కూర్చేయండి అట. రంగనాథ్ గారు మీరు కూర్చేయంటే ఈయన చెప్పంగానే కూలుస్తాడట. అంటే ఇండైరెక్ట్గా రంగనాథ్ నువ్వు నా తెలుగు కథ మంచిగా ఉంటుంది అని చెప్పుడే కదా, బెదిరిస్తుడే కదా. ఇక పట్నం మహేందర్ రెడ్డి ఈయన ఏమంటాడంటే ఇదంతా లేదు ముచ్చట అనేది ఈయన చెప్పుకొచ్చిండు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గదే చెప్పిండు, ఇక అందరికి అదే చెప్పుకెళ్ళి ఇప్పుడు మళ్ళొక్కసారి నా బిడ్డలను మోసం చేస్తా అంటే నేను ఎట్లుకుంటా మూసీ పేరుతోని అక్కడ ఉన్న నా పేదోడికి ఎలాంటి పునరావాసం కల్పించకుండా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు కుక్కలు చంపిన ఇస్తారు లెక్క మళ్ళీ పూర్తి స్థాయిలో 2 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం మొత్తం అట వీళ్ళు కూల్చేస్తారట. ఓ పేదోడా విను, నీ గుండెను నిర్భయం చేసుకో. నీ జీవితానికే ఆగం చేయడానికి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి తన్ని కొట్టు. పొలిమేరలు దాటాలే, బాజాప్తుగా చెప్పు. ఎవర్రా నువ్వు నా తెలంగాణలో నా తాత ముత్తాతల నుంచి ఉంటున్న నా ఇళ్లను కూల్చివేయడానికి వస్తున్నావు? మూసీ పేరు ఆ వంక ఈ వంక చెప్తున్నా, ఎక్కడున్నది నా పునరావాసం, ఎక్కడ కట్టిస్తావు నాకు ఇల్లు, నా నష్టపరిహారం ఏంది అని బాజాప్తుగాడు వస్తున్నారు. మూసీ పేరుతోని అతి త్వరలోనే మీకు నేను చెప్పేది ట్రైలర్ మాత్రమే. కానీ నష్టపోయే నా పేదోళ్ళని చూస్తే గుండె తరుక్కపోతున్నది. ఈరోజు మొత్తం పేదోళ్ళు అందరు ఇల్లు కూల్చేస్తావు, సరే మరి వాళ్ళకు పునరావాసం కలిగిస్తావా? వాళ్ళకి ఇల్లు ఎక్కడ ఇల్లు కట్టిస్తావు? వాళ్ళ నష్టపరిహారం ఏమిస్తావు? ముందుగా వాళ్ళ ముచ్చట తెలిసే ఏమన్నా పద్ధతి ఆలోచన ఉన్నదా? అంటే ఒక్కసారి బతుకుల మీద వాళ్ళ పేదోడి మీద అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిన్న చూపండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిన్న చూపండి. పేదోడంటే మూసి అనే ఒక పెద్ద ఇగో ఇట్లా ఈ పటం పెట్టుకొని ఇక మూసి 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 కొత్త ప్రాజెక్టు, ఇగో ఇది ఏఐ ప్రింట్కు సంబంధించి తెచ్చిన ఫోటో. నా పేదోళ్ళు ఇళ్ళన్నీ కూల్చేస్తారు, ఇటో 2 కిలోమీటర్లు ఇటో 2 కిలోమీటర్లు. బలిసినోడికి దగ్గర పోతే వాడు మళ్ళీ తిరిగి ముడ్డి మేకలు అంతా పోయి తాడి చెట్టు ఎక్కుతారు అంతే. పేదోడైతే అలక దొరుకుతాడు. ఇక్కడ భారత రాజ్యాంగం ఉన్న చట్టాలన్నీ చుట్టాలుగా మారిపోయాయని చెప్పడానికి ఉదాహరణ పేదోడు ఇల్లు కూల్చేసినప్పుడు రాని నోటీసులు బలిసినోడికి నోటీసులు ఎట్లా వచ్చినాయా? సమాధానం చెప్తావా? నేనైతే చెప్తున్నా, నేను తల్లిపాలు, స్వచ్ఛమైన తల్లిపాలు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏది కల్తీ చేయరు అంటే కేవలం తల్లిపాలను తల్లి ప్రేమను మాత్రం. అంత స్వచ్ఛంగా ప్రమాణ పూర్తిగా చెప్తున్నా. నువ్వు పేదోడికి బలిసినోడికో న్యాయం చేయలేనా? తెలంగాణలో చేస్తావా లేవా? నీ బుల్డోజర్ల రాజకీయం ప్రియాంక గాంధీ తిప్పికొట్టింది కదా, అది లుచ్చా పని, న్యూసెన్స్ పని అని. మరి హైడ్రా పేరు దేనికోసం? ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం, డబ్బుల మూలధనం కోసం చేస్తా ఉన్నావా? లేకపోతే నీ సీఎం కుర్చీని కాపాడుకోవడం కోసం చేస్తున్నావా? ఏమున్నది తెలంగాణలో? దీపాదాస్ మున్సి తెలంగాణ ఇన్ఛార్జ్ ఏం చేయాలమే? ముఖ్యమంత్రితో ఎందుకు తిరుగుతుంది? ఏముంటుందా? తెలంగాణ సెక్రటరియట్లో ఎందుకు కూర్చుంటుంది? నా తెలంగాణ ఆడబిడ్డనా? నా తెలంగాణ తెలుగు తల్లా? ఏ హక్కు ఉందని సెక్రటరియట్లో రివ్యూలలో కూర్చుంటుంది? అడగరా? సావస్ వచ్చిందా? మనం నెత్తురు లేదా ఒంట్లో? ఎందుకు మాట్లాడారండి? ఈ తెలంగాణలో ఇంత అడివడివైపోతూ ఉంటే, అన్యాయం అయిపోతూ ఉంటే ఎవడూ మాట్లాడకపోతే ఏం జరుగుతుంది? అరే అక్కడ ఏంది ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో అది నా దళితకు సంబంధించిన బిడ్డకు సంబంధించి 3rd డిగ్రీ వేస్తాడు లుచ్చానా కొడుకు. భువనగిరిలో నా 2 చిన్నారులు చనిపోతే ఇప్పటి వరకు దాని గురించి జాడలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాకప్ డెత్ జరిగితే జాడలేదు. జర్నలిస్టుల మీద అక్రమ కేసులు జరిగితే జాడలేదు. ఆఖరికి పూర్తి స్థాయిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే జాడలేదు. ఆఖరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్రమ కేసులతో బెంబేలేస్తుంటే జాడలేదు. ఆఖరికి పరిపాలన రాక పైసలన్నీ ఉన్న పైసలు కేవలం 8 నెలల్లో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి అన్న. నా గుండె మీద చేసుకొని నేను ఆలోచిస్తున్నా. మీరు ఒక్క క్షణం ఆలోచించండి. 8 నెలల్లో 61,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పు తెచ్చిండు అంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచనీక మళ్ళీ 60 దగ్గర మోకరిల్లి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మన ఏ విధంగా మోకరిల్లినో మళ్ళీ అట్లా చేయడానికే ఇవన్నీ ఎక్కడికి పోతున్నది? ఏం జరుగుతున్నది? తెలంగాణ ఏ కలలు కానీ ఈ తెలంగాణను తెచ్చుకున్నాం. ఈయన ఈ తెలంగాణను ఏమేం చేస్తున్నాడు అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు మూసీ పేరుతోని నా పేదోడి జీవితాన్ని మళ్ళొక్కసారి ఆడుకుంటాడు. నా పేదోడికి సంబంధించి పేదోళ్ళ ఇళ్లను మళ్ళొక్కసారి కూల్చడానికి రంగం సిద్ధమైంది. పునరావాసం కల్పిస్తావా? ఇల్లు కల్పిస్తావా? నష్టపరిహారం ఇస్తావా? మూసీ పక్కన 1,000 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తాయి. 6 కోట్లు, 7 కోట్లు, 12 కోట్లు, 24 కోట్లు, 100 కోట్లలో విలువ చేస్తే ఖరీదైన భూములకు సంబంధించి వాళ్ళ ఇండ్ల మీద పడి 2 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో కూడా కూల్చేస్తాడట. ఏం కూల్చేస్తాను? ఎవడి కోసం? ఎవడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, ఎవడి స్వార్థాల కోసం మీరు చేస్తున్నారు? ఒకరేమో ట్యాంక్ బండ్ అంటాడు, ఇంకోడేమో పూర్తి స్థాయిలో మూసి అంటాడు, ఇంకోటి వచ్చే రేపు పొద్దుగాల ఇంకేం చెప్తాడో ఏం అర్థంగా అయితలేదు. ఈ తెలంగాణ ఆగమైపోతున్నది ఈ తెలంగాణ అని చెప్పడానికి నేను ఒక నిర్వచనంగా తీసుకొచ్చాను. మూసీ పేరుతోని మరొక్కసారి నా పేదోడి గుండె మీద గుబేల్ అనిపించే వార్త ఇది. నోటీసులు ఇస్తారా? కూల్చేస్తారా?
లేకపోతే నడి రోడ్డు మీద మెడబట్టి గెంటేస్తారా? నేను తెలంగాణలో ఉన్నానా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నానా అనే సందేహం కూడా అప్పుడప్పుడు వ్యక్తమవుతుంది. నేను చెప్తున్నా కదా, ఇదే ప్రజాస్వామ్యం ఉన్నది. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ బోర్డు మాస్తున్నది విన్నీకి, కానీ అక్కడ పేదోడి దరఖాస్తుకు విలువ లేదు. ఎందుకు దరఖాస్తుకు విలువ లేదంటే పేదోడు ఇల్లు కూల్చేస్తున్నాడు. ఏది FTLలో ఉన్నదని, బఫర్ జోన్లో ఉన్నదని, అక్రమ లేఅవుట్లని, అక్రమ కట్టడాలని. మరి అధికారులు ఇచ్చినప్పుడు అప్పుడు గడ్డి బీకిల్లా అధికారులందరినీ ఏం చేయాలి? క్రిమినల్ కేసు ఎంతమంది మీద పెడతావు? పెట్టు. ఒక్క 2-3 మీద పెట్టి వాళ్ళని బలిపశువు చేసేసి తానే అంటే తందానా అనాలి. ఎన్ని బ్యాగులు వచ్చినాయి? గుంపు మేస్త్రి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రైట్గా అడుగుతున్నా, నాకు ప్రాణం మీద ఏం ఆశ లేదు. నీలా నాకు సీఎం పదవి PM పదవి కావాలని కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని అడుగుతున్నా. బాజాప్తుగా అడుగుతున్నా. ఎన్ని కేసులు పెట్టుకో, ఎంత దూరం వెళ్తావు చెప్తా. నువ్వు కూర్చున్న కుర్చీలో నాకు నాది కాలు ఉన్నది. ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే నిలబెట్టినోని ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి నిలబెట్టలేనా, కూర్చోబెట్టలేనా కుర్చీలో? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,000 వీడియోలు తీస్తా. ఈరోజు నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మూసీ పేరుతో మళ్ళొక్కసారి నా తెలంగాణ ప్రాంత బిడ్డలలో గుండె గుబేలు అంటుంది. ఆఖరికి మూసీ పేరుతో కూడా మురికి వ్యాపారం చేయడానికి సిద్ధపడ్డారు వీళ్ళు. మూసీ పేరుతోని మురికి వ్యాపారం చేయడానికి సిద్ధపడ్డది రేవంత్ రెడ్డి సర్కార్ అలియాస్ గుంపు మేస్త్రి సర్కార్. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవం. త్వరలో జరగబోయే ఈ ప్రక్రియ మీరు చూస్తారు కదా, ఏం చేస్తాడు ఈయన చూద్దాం, మనం కూడా చూద్దాం. ఈ వార్త నన్ను చాలా బాధించింది, వేధించింది. వాళ్ళు అప్పుడే మొదలైనలు నా దగ్గరికి, రంజితాబాయి ఏదో ఒకటి చేయాలబాయి, మమ్మల్ని అయితే రక్షించు. విపక్షంలో ఉన్నప్పుడు కొడుక వాళ్ళు మాట్లాడుతూ అన్న దయ్యాలన్నీ వేదాలు వల్లించినట్టు అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడు మాట్లాడినోడు వాడు వీడేనా వీడు వాడేనా, అప్పుడు ఒకటేనా అనేటట్టుగా అనిపించింది. వరద బాధితులకు అప్పుడు చనిపోతే 25 లక్షల ఎక్స్గ్రేషియా అయ్యాలన్నారు, 50,000 రూపాయలు 25,000 అన్నారు. ఇలా 10,000 ముక్కుమానికి వచ్చి ఇప్పుడు మొక్కన ఖమ్మం మహబూబాద్ జిల్లా మొక్కన పోయిన దిక్కువైన నాదులు లేడు. ఇది వీళ్ళ కథ. ఇది ఇంత క్లారిటీగా చెప్తున్నా కదా. ఇక దీని తర్వాత తెలంగాణలో స్కామ్ జరిగింది. ఈ స్కామ్కు సంబంధించి ఎవరు మాట్లాడతలేరు. అరే ఏం జరుగుతున్నది బై తెలంగాణలో? ఇప్పటి వరకు RTA వేస్తే సమాధానాలు కూడా లేని పరిస్థితి. స్కామ్ జరిగిందండి తెలంగాణలో అవినీతి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. నేను చెప్పేది అక్షరాల సత్యం, వినండి మీరే. ఉత్తమ్ జైలుకి వెళ్లడం ఖాయం, సివిల్ సప్లై శాఖలో అవినీతి, హైకోర్టులో పెద్ది సుదర్శన్ రెడ్డి పీల్. 4 వారాలలో కౌంటర్ దాఖలకు ఆదేశం. రాష్ట్రంలో జరిగిన సివిల్ సప్లై శాఖలో భారీగా అవకతవకలు జరిగాయని BRS పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. ఈ శాఖలో 1,100 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో అవినీతి జరిగిందంటూ BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి దాఖలు చేసిన ఆ పీల్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపించింది. 4 వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని BRS పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్ని కోట్లండి? 1,100 కోట్లు. 1,100 కోట్లతో అది ఏం స్కామ్ అన్నా? 1,100 కోట్ల ఏమవుతుంది అనుకుంటున్నారా? ఒక 1,100 కోట్లతోనే ఒక జిల్లాను మార్పులు చేర్పు చేయొచ్చు, ఒక పూర్తి స్థాయిలో ప్రభుత్వ దాఖలాలను బాగు చేయొచ్చు, విద్యా వ్యవస్థను బాగు చేయొచ్చు, యువతకు భరోసా కల్పించే అనేక కార్యక్రమాలు ఉంటాయి. 1,100 కోట్ల రూపాయల అవినీతి కాంగ్రెస్లో జరిగితే ఇప్పటి వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి న్యాయ పోరాటం చేస్తూ ఉంటే దాని గురించి స్పందించరు. ఏం లేదు ఈడ ఏం లేదు. ఏమున్నది? చెమ్మ చెక్క అరటేసి ఏమైనా కచ్చగాయలు ఆడుకుంటున్నారా? ఒక ఎమ్మెల్యే అండి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆరోపణ చేసినప్పుడు పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? హైకోర్టుకి వెళ్ళింది, ఇప్పుడు బాగుంటుంది, ఇప్పుడు రచ్చ మంచిగా ఉంటుంది. ఇప్పుడు హైకోర్టులోకి వెళ్ళిన తర్వాత లేదు సార్ మేము ఏం చేయాలంటారా, శుద్ధిని శుద్ధ పూసలంటారా, బయటపడుతుంది మీ భాగోతం. 1,100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇది ఒక్కటి మీకు కంటి మీదకి కనిపించే అంశం. కేవలం తెలంగాణ వచ్చిన 8 నెలల్లో బయటికి తీసుకొచ్చిన ఈ ఒక్క స్కామ్ మొట్టమొదటి స్కామ్. దాని తర్వాత ఇంకా చాలా స్కామ్లు త్వరలో రాబోతున్నాయి. డిసెంబర్ వరకు తెలంగాణలో జరగబోయే మొత్తం స్కామ్ల లిస్ట్ వస్తుంది. మీరు ఏం టెన్షన్ పడకూడదు, మీరు ఫరాక్ పడాల్సిన అవసరమే లేదు. మొత్తం స్కామ్ ఇప్పటి వరకు తెలంగాణలో 1,100 కోట్లు ఒక్క శాఖలోనే, అది సివిల్ సప్లై శాఖలోనే జరిగింది. ఎందుకంటే గతంలో సివిల్ సప్లై శాఖకు సంబంధించి పనిచేసిరు. దాంతోపాటు పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి BRS పార్టీకి సంబంధించిన పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన ఈ పీల్కు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా దీని తర్వాత మరొక అంశం ఏది? రైతు 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 పాడుగాను నీ రాత అని ఒక పాట ఉండే. అయితే అది విన్నప్పుడు నాకు ఇలా గణేష్ ఉత్సవాలు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ చతుర్థి
పండుగ జరుగుతుంది. అంటే గణేష్ సంబంధించిన మనం పూజలు చేస్తూ ఉన్నాం కదా ఈరోజు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే అక్కడ సీఎం కానీ ప్రమాణం చేయరు గణేశుని మీద. మాట్లాడాను అడిగిపోయి ప్రమాణం చేద్దాం, దేవుడు ముంగడ నిల్చొని ఏది తడి బట్టలతో మనం ప్రమాణం చేద్దాం. ఇదే బండి సంజయ్ ఒక ఎంపీగా ఉన్నప్పుడు అంతగా పోరాటం చేసిన ఆయన వ్యక్తి కేంద్ర మంత్రి అయింది కదా, ఇప్పటివరకు ఏం చేసిండు తెలంగాణకు? కోడిగుడ్డు మీద ఏమన్నా అదేంది పొచ్చలు ఏమన్నా తీసిండా? ఏం చేసిండు ఇప్పటివరకు? ఏం చేయలే. కిషన్ రెడ్డి ఏం చేసిండు తెలంగాణకు? ఏం చేయలే. మరి ఎవరు ఏం చేస్తారు తెలంగాణకు? ఓడు దాచుకుంటాడు, ఇంకోటి దోసుకుంటాడు. బడే బాయ్ చోటే బాయ్ తెలంగాణలో. అయితే నాకేమనిపించింది అంటే, మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువ గప్పిన అసలు సిసలైన కాంగ్రెస్ నేత ఆయన. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒక పాట ఉండే, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనేది ఈ లైను ఏపూరి సోమన్న రాసిన పాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట ఎగ్జాక్ట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి సెట్ అవుతుంది. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, చంద్రబాబు చేతుల్లో నలిగిపోతున్న తెలంగాణకు దిక్కెవరు? అటు చూసి ఇటు చూసి దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఉన్నది నా తెలంగాణ. ఈ తెలంగాణకి ఇప్పుడు దిక్కెవరు? ఎవరు దిక్కండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలని నా తెలంగాణ బిడ్డలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దిక్కెవరు చెప్పనా నేను? మీరు అవునన్నా కాదన్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే తెలంగాణ రాష్ట్రానికి దిక్కు. ఆయన తప్పు చేయలే, లుచ్చాగాలు తప్పు చేసిలు కొంతమంది. కేసీఆర్ అనే దిల్దార్ ఉన్న వ్యక్తి ఆయన ఉంటేనే ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్షణ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒక రైతు నేను మా నాన్న రైతే వ్యవసాయం చేస్తాడు, తాను పనిచేస్తే కానీ నేను బ్రతకలేని పరిస్థితి. నేను చెప్తున్నా కదా, స్టిల్ రైట్ నో ఇప్పటికీ వైఆర్టీవీ నడుస్తున్నది అంటే నా తండ్రి కష్టార్జితం. తాను పంపించే కొన్ని డబ్బులతోని ఇక్కడ జీతాలు వెళ్ళదీసే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసినప్పుడు ఏ లుచ్చా నా కొడుకు దగ్గర రూపాయి తీసుకోలే. ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసినప్పుడు ఏ లుచ్చాగాన్ దగ్గర నేను రూపాయి తీసుకోలే. నా పోరాటం తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి. ఉంటే ఉంటా, పోతే పోతా. ఉన్నదే చిన్న జీవితం, కంటి కనురెప్పగొట్టే అంతలా జీవితం ఉంటుందో పోతుందో తెలియదు, ఎప్పుడు ఎలా మరణిస్తారో తెలియదు. ఉన్నంతసేపు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేస్తాననే ఒక్క సంతృప్తి నాకు చాలు. దానికోసం నేను పనిచేస్తున్నా. అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లైవ్ చెప్తా. నా తండ్రికి ఏమన్నాయి అసూలు బాస్తే నేను బ్రతకగలనా? నా వ్యవస్థ అంతా కొలాప్స్ అవుతుంది కదా, మొత్తం అవుతుంది కదా. మరి తెలంగాణలో రైతన్నలు చనిపోతూ ఉంటే నాలాంటి ఎంతోమంది బిడ్డల జీవితాలు చీకటిగా మారతాయా కావా? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఎస్, మీకు చాలా క్లారిటీగా కూడా ఒక విషయాన్ని చెప్తా. ఒక ఇంట్లో రైతు గనక చనిపోతే, ఆ పెద్ద దిక్కు గనక కోల్పోతే, ఆ చనిపోయిన రైతు భార్య బయటికి ఏ విధంగా వెళ్తుంది? సప్పో ఆరోగ్యం బాగలేకపోతున్నా, ఏదైనా కష్టం వస్తేనో, ఏదైనా కావాలన్నా, బిడ్డను చదివించాలన్నా, కొడుకు పెళ్లి చేయాలన్నా, లేకపోతే ఆ పని చేయాలన్నా, ఈ పని చేయాలంటే వ్యవసాయానికి సంబంధించి ఎరువులేనా దుక్కి దున్నాలన్నా, లేకపోతే ఇతరత్ర ఎరువులు తీసుకురావాలన్నా ఆ తల్లికి భరోసా ఏది? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, రైతులు చనిపోతున్నారు, చాలా బాధేస్తున్నది. నిజంగా చెప్తున్నా, రైతు రాజ్యం కాదు ఇది, రాక్షస రాజ్యం. ఎస్, మాట్లాడుతాను. నా గుండె పగిలేంత వరకు కూడా ఈ విషయం నేను ఘంటాపదంగా వాదిస్తా. ఎందుకో తెలుసా, నిన్న ఒక రైతు చనిపోయిండు. అక్కడికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళిన తర్వాత అదే ప్రాంతానికి నాకు చాలా అంటే చాలా బాధేసింది. గాంధీ దవాఖాన దగ్గర మార్చురీలో చూసిన అసలు నిజంగా మాటలు రాలే. ఎందుకు రాలే అంటే, ఒక్కొక్కరుగా రాజు చేయాల్సిన పరిపాలన, రైతులను రాజులను చేయాల్సిన ఈ ప్రభుత్వం రైతులను బలిస్తూ ఉంటే, కాటేస్తూ ఉంటే, రైతులు నెల రాలిపోతూ ఉంటే తినే తిండి కూడా ఆ 4 మెతుకులు కూడా అరగయేమో, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ మెతుకులను చూస్తూ ఉంటే రైతు మరణంతో వచ్చే ఆ బువ్వను నేను తినలేకపోతున్నా. నేను వాస్తవం చెప్తున్నా, ఇది నిజం. ఎవడు అవునన్నా కాదన్నా, రైతు పంట పొలాలలో ఆ పచ్చటి పంట పొలాల మధ్యలో, అక్కడ పక్షుల కిలకిల రాగాల మధ్యలో, గంగమ్మ తల్లి గలగలా పాడే నీటి సౌండ్ల మధ్యలో అక్కడే ఉండాలి రైతన్న, సంతోషంగా ఉండాలి. రైతన్న సంతోషంగా ఉంటేనే ఈ దేశమైనా ఈ రాష్ట్రమైనా బాగుపడుతుంది. ఇప్పుడు మీకు ఒక్కసారి చెప్తా వినండి. ఇక్కడ రైతు చనిపోయింది కదా,
అన్నదాత బలవన్మరణం. మెడికల్ అగ్రికల్చర్ కార్యాలయంలో ఆత్మహత్య. మెదక్ జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి. క్రాప్ లోన్ మాఫీ కాలేదని సూసైడ్ నోటు. నైరాశ్యంలో రాష్ట్ర రైతాంగం. రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ రైతులు. వరంగల్ కెనరా బ్యాంకు ముందు పురుగుల మందుతో ఆందోళన. ఆగస్టు 15న అందరి చేసేసామని సీఎం ప్రకటన. ఇప్పటికీ సగం మందికి కూడా కాని రుణమాఫీ. సర్కారు మోసం చేసిందంటూ రైతుల ఆగ్రహం. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. హరీష్ రావు. సురేందర్ రెడ్డి కుటుంబానికి పరామర్శ. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రకటన. ఒక్కసారి ఇది వినుర్రి. రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కారు విఫలమైందనడానికి నిదర్శనం రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య. రోజులు గడుస్తున్నాయి, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోవడంతో చివరకు ఆత్మహత్య శరణ్యమని రైతులు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేస్తున్నా రైతులలో నమ్మకం కలగడం లేదు. ఇక మాఫీ కాదేమోనన్న బెంగతో రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు తాజాగా చోటు చేస్తున్నాయి. మరికొంతమంది పురుగుల మందు డబ్బాలతో బ్యాంకుల ముందు ఆందోళనకు తిరుగుతున్నారు. అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని, ఒకసారి ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో చేస్తామని, మరోసారి దేవులపై ఒట్లు వేసుకుంటూ అన్నదాతలను రేవంత్ సర్కార్ నిండా ముంచిందని ఓ పక్క ప్రకృతి ప్రకోపానికి గురవుతున్న రైతులు, మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది నిజం కదా? ఇది నిజం కదా? ఒక్కసారి మీరు మాట్లాడండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను బాజాప్తగా అడుగుతున్నా. అప్పుడు విపక్షం, ఇప్పుడు విపక్షం, రేపు విపక్షం, ఎప్పుడు ప్రజల పక్షం ఈ గుండె. నేను క్లారిటీగా చెప్తున్నా. అసలు తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా మోసం చేసిందో ఒక్కటే ఒక్క అంశంతో చెప్తా మీకు. ఒక్కసారి చూడండి. అసలు ఎస్ఎల్బీసీకి సంబంధించి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ కావాలంటే కావాల్సిన పైసలు అక్షరాల 49,500 కోట్లు కావాలి. 49,500 కోట్లు కావాలి. ఇవి కనుక ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ఏ బిడ్డకైనా రైతు రుణమాఫీ అవుతుంది. ఇది ఎస్ఎల్బీసీకి సంబంధించి చెప్పిన వార్త. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడిన తరుణంలో అప్పుడేమన్నారంటే, ఒకటే ఒక మాట చెప్పిండు. 1 సంవత్సరం కడుపు మార్చుకుంటే నేను రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎంత కావాలన్నారంటే వారి నోటి నుంచే 40,000 కోట్ల రూపాయలు కావాలన్నారు. దాని తర్వాత ఏది మంత్రి మండలికి సంబంధించి సిఫారసు చేసిండు. దానికి విధి విధానాలు ఎంత, ఏం అవసరం, ఏం కథ అయితే వాళ్ళందరూ కలిసి గుంపు మేస్త్రి పరిపాలనలో ఇక ఇటుక బస్తీల వ్యాపారం చేసినట్టు 31,000 చేసినాం. సరే, బాగానే ఉంది. ఎంతో కొంత నా రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక భరోసాను వస్తుంది అనుకున్నా. కానీ వీళ్ళు చట్టసభలో అసెంబ్లీ సాక్షిగా కూడా తెలంగాణ రైతాంగానికి పెద్ద టోపీ పెట్టిలు. 26,000 కోట్ల పెట్టిలు. దాని తర్వాత ఇప్పటికీ మాఫీ చేసిన పైసలు ఎన్నో తెలుసా? 17,933 కోట్లు మాత్రమే. కావాల్సిన 49,500 కోట్లు అయితే వీళ్ళు ఖర్చు చేసిన 17,933 కోట్లు. అంటే నా తెలంగాణ రైతాంగాన్ని, నా బిడ్డలను ఎట్లా మోసం చేసిళ్ళు. ఈ రాక్షస పాలన, రండా పాలన, మూర్ఖత్వ పాలన, మతిలేని పాలన, దద్దమ్మ పాలన. నేను చెప్తున్నా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఏమొస్తుందన్నా? కరెంటు పోతుందన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఏమవుతుంది? చీకటి రోజులు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అంతే అన్నదాత ఆయుష్ పోతుంది. నేను చెప్తున్నా కదా, ఇదే జరిగింది. చాలా బాధ, చాలా విచిత్రం, ఇది ఘోరం. ఇది ఒక్కసారి చూడుర్రి. ఇది అసలు రైతులను మోసం చేస్తున్న తీరు. ఈ రైతులను మోసం చేస్తూ ఉంటే మరి ఆ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎట్లా నందిన బుద్ధి అవుతుందో నాకైతే అర్థమైతలేదు. రుణమాఫీ గురించి బ్యాంకుల దగ్గరికి పోతున్నారు, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోతున్నారు, జిల్లా కలెక్టర్ల దగ్గరికి పోతున్నారు, ఎమ్మెల్యేల దగ్గరికి పోతున్నారు, మంత్రుల దగ్గరికి పోతున్నారు, సెక్రటరియట్ దగ్గరికి పోతున్నారు, ప్రజాభవన్ దగ్గరికి పోతున్నారు. మరి ఇన్ని చుట్ల తిరుగుతూ ఉన్నారు. రైతన్న అట్లా తిరిగితే వాళ్ళు పండించిన పంట నేను తింటే నాకు పాపం దాక్కుతుంది, నాకు కొంచెమన్నా మానవత్వం ఉండాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి సోయలేదా అండి? ఇది ఒక అంశం. ఇక చూసిరు కదా ఇంతగుణం. మాఫీలో మాయాజాలం కూడా చూడరు. మీకు ఎందుకు ఈ విషయాన్ని క్లారిటీగా చెప్తున్నా. మాఫీ మాయా, లక్షల పేర్ల గల్లంతు, ఎవరి వద్ద స్పష్టత లేక అన్నదాతల అగచాట్లు, డాటా ప్రభుత్వానికి పంపామంటున్న బ్యాంకులు, వ్యవసాయ శాఖ సర్వేలో కనిపించిన పేర్లు, 31న సాంకేతిక సమస్యలు గుర్తించిన అధికారులు. కానీ రేషన్ కార్డు సమస్యపైనే సాగుతున్న సర్వే. మరి ఇంత సమస్యలను గుర్తించేది ఎప్పుడు? మంత్రికి చెప్పిన గాలే. 2018లో అప్పు తీసుకున్నాం, ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూన్నాం వస్తున్నాం. ఇప్పుడు మాఫీ గాలే. బ్యాంకుకు వెళ్ళి అడిగితే లిస్టు పంపినరు. అగ్రికల్చర్ ఆఫీస్కు పోయి అడిగితే మమ్మల్ని ఏం చేయమంటావు, నీ ఆధార్ కార్డు కొడితే నో డాటా ఫౌండ్ అని చూపెడుతున్నది, ఇంకోసారి మా దగ్గరికి రాకండి అని చెప్తుండ్రు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి రుణమాఫీ కాని జాబితా ఇచ్చిన చూస్తాం చేస్తాం అన్నారు. కానీ మాఫీ అయితే గాలే. ఎవరు? గడ్డం ప్రవీణ్ రెడ్డి, రైతు, రేగొండ అక్కన్నపేట మండలానికి సంబంధించిన వ్యక్తి. ఇక చెప్పుర్రి. ఏమయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు రైతులను వాళ్ళకు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి
రైతులను మోసం చేస్తా ఉన్నాం. ఈ పాపం ఊరికే పోదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పాపం ఊరికే పోదు. దీనికి వెయ్యింతలు చెప్తున్నా, మరొకసారి భవిష్యత్తులో ఈ తెలంగాణ కాంగ్రెస్ అనేదే పత్తగా కనబడకుండా అయిపోతుంది. నేను చెప్తున్నా ఉన్నా కదా, రైతులను బలి చేసిన వాడు ఎవ్వడు బాగుపడలే, ఏ రాజకీయ నాయకుడు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఒక లీడర్ ఉండే, ఏకదమ్న మొత్తం రుణమాఫీ చేసేసిండు. లిటుకులు గిటుకులు కొట్టుకులు కొర్రీలు కిత్తలు కథలు ఏది లేకుంటుండే. మళ్ళీ అసొంటి పరిపాలన చేస్తా అని బిల్డప్ కొట్టుకుంటారు. అంతా బిల్డప్ బాబాయిలే కాంగ్రెస్ పార్టీలో. నేను చెప్తున్నా కదా, ఇక చూడు గిట్లా అసురులు బాస్తే ఎట్లన్నా తెలంగాణ ఏమవుతుందన్నా ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అది ఆలోచించకపోతే ఆగమైపోతారు. ఇగో నేను రోజు పొద్దుగా లేచినప్పటి నుండి ఇగో ఇదే చెప్తా ఉన్నా, ఏమైపోతున్నది నా తెలంగాణ, ఎటు పోతున్నది నా తెలంగాణ అని చెప్తా ఉన్నా. ఏమన్నారు? ఓ రంజిత్ అన్నా, అప్పుడు ప్రశ్నించినావు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నావు, రేపు ప్రశ్నిస్తా అంటున్నావు, ఎట్లా బతుకుతావే నువ్వు అంటున్నాడు. నేను తినే 4 మెతుకులు కంట్రోల్ బివ్ అయినా మాడికాయ తొక్కైనా చాలన్నా, కానీ రైతన్న లేకుంటే ఎట్లుంటుంది? దేశానికి అన్నం పెట్టాలి కదా, ఆయన దేశానికి వెన్నుముక్క కదా. ఆ రైతును మరొకసారి ఎట్లా మోసం చేస్తారో తెలుసా? ఒక్కసారి మీరు చూస్తారా? ఇక్కడ ఏంది వానాకాలం రైతు భరోసా లేనట్టే, లేదు మీకు రాదు. ఎట్లనో నేను చెప్తాను. ఈ దొంగలు ఈ లొంగలు కలిసి చేసిన కుట్ర. నాకు 4 ఎకరాల భూమి ఉంది, ఉదాహరణకు ఎంత వస్తుంది? 7,500 వేసుకుందాం లెక్కన. అయితే 4 ఎకరాలు అంటే 30,000 వస్తాయి నెలకు, తక్కువలో తక్కువ. అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు రావాలి. ఇక్కడ నా 60,000 రూపాయలను తీసుకుపోయి రుణమాఫీ అంటుండు. మీకు అర్థమవుతుందా? ఇవి మీ పైసలే. ఇక్కడ కుడి చేతు నుండి కుడి చేత్తోనే ఇస్తాడు, ఎడమ చేత్తో గుంజుకొని కుడి చేతు ఇస్తుడు కాదు, ఇట్లనే గుంజుకుంటుండు. మీ పైసలు మీకేసే ఇగో రుణమాఫీ చేసిన, అర్థమైతలేదా అని మళ్ళా మనల్ని గదమైస్తాడు, బెదిరిస్తాడు. అంటే అర్థమైందా? రుణమాఫీ పేరుతోని రుణమాఫీ నాటకాలు ఎట్లా ఆడుతున్నాడు అని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ. ఇక దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది ఫోన్ చేస్తారు, అన్నా రైతు భరోసా వల్లే, అన్నా రైతు భరోసా వల్లే, అన్నా రైతు భరోసా వల్లే. ఎవడన్నా వేస్తాడు? ఎందుకు వేస్తాడన్నా? వానికి ఏమవుతుంది అన్న? వానికి ఏమైనా కడుపు కాలుతుంది అన్న? వాని కుటుంబానికి ఏమన్నా అవుతుందా అన్న? ఏమవుతుందన్నా? నువ్వు చస్తే ఏమవుతుంది? నీ పిల్లలు రోడ్డు మీద పడితే ఏమవుతుంది? వీళ్ళు ఏం చేస్తారన్నా? రైతును పట్టించుకునే రాజ్యమా ఇది? రైతుతో మాట్లాడే వీలున్నదా వీళ్ళకు? రైతులకు సంబంధించి అదే మానవత్వం మర్చిపోయి ఖమ్మంలో వరదలలో చెక్కుకుంటే రాని హెలికాప్టర్లు ఇప్పుడు బుర్ర బుర్ర అని చెక్కర్లు వేసుకుంటూ వరద నష్టం ఆ నష్టం ఎవరిని చెప్తున్నారా మీరు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఇది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని ఎట్లా మర్చిపోతా ఉన్నారు? ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా. ఏం చేస్తున్నారు వీళ్ళంటే, వానాకాలం సీజన్ మరికొన్ని రోజులలో అయిపోతుంది, ఇప్పటి వరకు పంట సాయం ఊసేలేదు, రుణమాఫీ చేసేసాం, హైడ్రాతో అక్రమార్కుల భరతం పడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు రేవంత్ సర్కార్. రైతు భరోసాను చాలా ప్లాన్డ్గా అటకెక్కించిన వాదనలు వినబడుతున్నాయి. సీజన్ అయిపోతున్నా ఇప్పటి వరకు దాని గురించి ఎక్కడా చర్చనే పెట్టలేదు. సర్కార్ ఆలోచన ఏంటి అంటే ఈజీగా అర్థమవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలలో గెలవడానికి ఎన్నో అబద్ధాలు చెప్పిన సర్కార్ రైతు విషయంలోనూ రైతులను దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీలపై 100 రోజుల సమయం పెట్టిన ప్రభుత్వం 200 రోజులు అయిపోయినా దేన్ని సక్రమంగా అమలు చేయలేదని మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒక్కసారి ఇక్కడ చూడుర్రి. రేవంత్ సర్కార్ మరో మాసం ఇప్పటి వరకు ఊసేలేని పెట్టుబడి సాయం ఆశగా ఎదురు చూస్తున్న రైతాంగం ఇస్తారా లేరా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి సంకేతాలు ఇవ్వని ప్రభుత్వం అంటూ కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి చూసి ఇది ఇక్కడనే ఉంచుతా. ఒక్క నిమిషం ఒక వీడియో ఒక్కసారి దీన్ని జూమ్ చేయవా జరా చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఒక్కసారి బట్టి విక్రమార్కని చూడరు, అసలు కథ ఏందో చెప్తా. చూసిల్లా అక్కడ ఏం కనబడుతున్నదాడా తెలంగాణ రాష్ట్ర బిడ్డలారా? ఇది చూసిరు కదా, ఇది ఇప్పుడు చెప్తా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు కావాలి? రైతులతోనే ఏమవసరం అనుకుంటున్నారు. అయితే చాలా గ్రామాలలో నేను ఒక కొత్త రకమైన సర్వే చేసిన. రుణమాఫీ అరంగానే బాంబులు వేల్చిల్లు, అదేంది డామ్ అని పైన వెళ్తాయి కదా, 100 వాట్సో 1000 వాట్సో ఏవో, వాటి వేల్చిల్లు ఓ ఆగమాగం పాలు పోసిల్లు, ఇంకేమైనా పోసిర్రు. ఇక మా చిన్న పూరంది ఇంతంత డైపర్ తడుతుంది, అది కూడా ఇంతంత పోతే బాగుండు అని అనుకున్నాను. నేనైతే అనుకున్నా. ఎందుకు ఇట్లా అనుకున్నావు రంజిత్ అన్న అంటే, ఇది తెలంగాణలో ఎండాకాలం అంటే 2023 డిసెంబర్లో ఈ సన్నాసులే పరిపాలించింది, వేరే ఎవడు పరిపాలించలే. వీళ్ళు వచ్చిల్లు. అప్పుడన్నా ఇచ్చిల్లా రైతు భరోసా? ఇవ్వలే. రైతులకు భరోసా ఇచ్చిల్లా? ఇయ్యలే. మరి ఇప్పుడు ఇచ్చిల్లా రైతులకు భరోసా? ఇయ్యలే. ఏడబోతున్నాయి మరి? 60,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు కదా తెలంగాణ రాష్ట్రానికి, ఎవడి జేబులోకి పోయినాయి? క్లియర్ కట్ క్వశ్చన్.
దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం ఇస్తుందా? ఇయ్యరు. ఎందుకు అంటే భయం. ఇక చూడుర్రి, రైతు భరోసా ఎప్పుడొస్తుంది? రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న. వానాకాలం సీజన్ అయిపోతున్నా ఇంకా పడడం లేదేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇస్తారా, హ్యాండ్ ఇస్తారా అంటే హ్యాండ్ ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంది? బషీర్బాగ్ కాల్పులు గుర్తులేదా? కరెంటు కోసం వెళ్తే కాల్పులు జరిపిన చరిత్ర ఉన్న నీచమైన ప్రభుత్వం అండి ఇది. నీచమైన పార్టీ. ఛీ తూ చిచ్చి ఛీ. నేను చెప్తున్నా కదా, తాము అధికారంలోకి వస్తే ఏడాదికి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. రైతును నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి పాల్పడింది. డిసెంబర్లో అధికార పీఠంపై కూర్చున్నా ఇప్పటికి 9 నెలలు కావస్తున్నా కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయింది. సరే వీళ్ళ లెక్కనే ఇద్దాం. వీళ్ళ లెక్కనైతే ఇప్పుడు 15,000 ఇస్తా అన్నది. 15,000 అంటే 60,000 రూపాయలు రావాలి మీకు ఎకరానికి. 60,000 అంటే ఒక్కసారి ఆలోచించరు. 1,20,000 రావాలి మీకు. అర్థమవుతున్నదా? 1,20,000 రూపాయలు. ఓ అన్నా, 4 ఎకరాల భూమి ఉంటే నీకు వీళ్ళు ఇచ్చే రైతు భరోసా పోయిన ఎండాకాలంలో 60,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి సర్కారు, ఇప్పుడు 60,000 బాకీ ఉన్నాడు. అంటే ఇప్పుడు నీకు ఎంత రావాలి? 1,20,000 ఇయ్యమను. ఈ గాడిదలను ఇయ్యమను, ఈ సన్నాసులను ఇయ్యమను, ఈ దద్దమ్మలు ఏం ఇస్తారా? వాళ్ళు నీచులు. వాళ్ళు ఎసొంటిలు అంటే శుద్ధని శుద్ధపూస, అంతా యాక్టింగ్ మహారాజులు వీళ్ళు. నా తెలంగాణ జాతి గురించి, నా తెలంగాణ ఉద్యమకారుల గురించి, నా తెలంగాణ ప్రజల గురించి, నా తెలంగాణ రైతాంగం గురించి పట్టించుకుంటారా? సోయుంటుందా వీళ్ళకు? ఏం సోయుంటుంది రా భయ్ మీకు? ఏం చేస్తారు మీరు? ఏం అవుతుంది వీళ్ళ వల్ల? ఏమీ కాదు, వీళ్ళతోని ఏం చేయలేరు. మీరు ఏం ఎలుగబెట్టేది ఉండదు. ఏ రామ 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 ఉయ్యాలో, నువ్వెంత సంపాదించినావు ఉయ్యాలో, నేనైతే ఇంత వేసినావు ఉయ్యాలో, నువ్వెంత సంపాదించినావు ఉయ్యాలో, గివే అవుతుంది. కాంగ్రెస్ పార్టీలా మొన్న నాకు ఒక మిత్రుడు కాల్ చేస్తున్నాడు. ఆయన ఏం చెప్పిండంటే, అన్న నేను కాంట్రాక్ట్ చేసిన నాకు 70 లక్షల వర్క్ అయింది, పోయి బిల్లు అంటే 15% కమిషన్ అడుగుతున్నదే. అరే గాయన 15% తీసుకుంటే నేను 21% తీసుకుంటా. అగ్గొగ్గో గట్టెట్టుంటుంది, నేను 21% అంటే నాది 30%. ఇదట లోపల జరిగేది. కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో తెలుసా? మీకు ఒక్క మాటలు చెప్తా. రైతు రుణమాఫీని ఎగ్గొడుతుంది, రైతు భరోసాని ఎగ్గొడుతుంది. అదేదో కళ్యాణ లక్ష్మి అని ఉండే, పెళ్లి చేసుకుంటే తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు, అది పోతుంది. 6 గ్యారంటీలు 13 అంశాలు ఎప్పుడు నెరవేరుతాయి అంటే వీళ్ళ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నిలబెడతాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వంతో అయ్యేది లేదు, పోయేది లేదు. మీకు ఒక్క 4 ఎకరాలు ఉన్న వాళ్ళకే 1,20,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డిని. అడుగుర్రి, నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఎడబోయింది. ఇగో నీ హామీల చిత్రం, నీ చిట్ట ఓలమ్మో దీన్ని చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది తెలుసా? చిత్తకాయుధం కంటే అధ్వానం చేసిర్రు దీన్ని. 4 కోట్ల మంది జీవితాలను ఎట్లా అంటే టిష్యూ పేపర్ చేసేసారు మీరు. ఇగో దీన్ని పట్టుకొని కాంగ్రెస్కే ఓటు వేయాలి. ఇప్పుడు పోయి వాని దగ్గరికి పోయి ఆ లోట పట్టుకపోయి ముడ్డిగడుగుర్రి. ఇక మొన్న ప్రచారాలలో గడిగిర్రి, ఇప్పుడు గడుగుర్రి పోయి. సిగ్గుండాలే. మళ్ళీ మాది ప్రభుత్వం నాన్సెన్స్. ఇదో ప్రభుత్వం, వీళ్ళు మళ్ళీ నా ప్రజలకు న్యాయం చేస్తారట. ఇక్కడితోనే అయిపోయిందా? ఇక చూడు ఏమంటుండ అన్న, రక్షణ లేని రాజ్యం. ఏం రక్షణ ఉంటా అన్న? రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. 9 నెలల్లో 1900 అత్యాచారాలు, 2600 హత్యలు, 2 నెలల్లో 4 మత కల్లోలాహాలు, నాటు తుపాకుల రాజ్యం నడుస్తుంది. జైనూర్ బాధితురాలకి బీఆర్ఎస్ పరామర్శ, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం రక్షణ ఉంటుంది? మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమ స్ఫూర్తి ఏంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తీసుకురావాలి? ఉమ్మడి 10 జిల్లాలను ఎందుకు అభివృద్ధి చేయాలి? ఇక్కడ యూనివర్సిటీలను, ఇక్కడ యువతకు, ఇక్కడ భవిష్యత్తు మార్గదర్శకంగా నిరూపించాలి అంటే ఉద్యమం చేసేవాడు అయితే తెలుస్తుంది. తెలంగాణ అంటే ఏందిలో నోడొచ్చి ఇలా చోటే బాయ్ బడే బాయ్, బాయ్ కాంగ్రెస్, బాయ్ కాంగ్రెస్. సర్పంచ్ ఎన్నికలలో మీ నినాదం ఏముండాలి తెలుసా? బాయ్ కాంగ్రెస్, ఇక వద్దు కాంగ్రెస్, ఇక మీరు మారరు కాంగ్రెస్, మీ పాలనద్దు అనాలి. బాయ్ రేవంత్ అని చెప్పుర్రి, గుడ్ బై చెప్పుర్రి. మళ్ళీ రాజకీయాలలో కూడా కనబడద్దు. నేను చెప్తున్నా కదా. ఇక ఇదో అంశం అయితే మరో అంశం. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తలేదా? శుద్ధ పూసని అనిపిస్తలేదు మీకు? నాకైతే అదే అనిపిస్తుంది. వామ్మో, ఈ నీతి సూత్రాలు ఇంట అంటే నాకు తెలిసి మాటలు రాని ఈ మూగ జంతువులకు కూడా మాటలు వస్తాయి వీళ్ళవి చూస్తే. ఎందుకు ఇట్లా అంటున్నారా అంటే ఇందులో ఒక వాస్తవం ఉన్నది.
ఈ ఒక్కసారి మీకు ఇట్లా జోయల్గా చెప్పొచ్చు, కానీ ఇందులో ఒక నిజం ఉన్నది. ఏంటి తెలుసా? మీ కష్టం నాకు తెలుసు, నేను రైతు బిడ్డనే, కన్నీళ్లు పెట్టుకోవద్దు, ఆదుకుంటాం, అండగా ఉంటాం. ఖమ్మం వరద ప్రాంతాలలో కేంద్ర మంత్రులు ఏరియా సర్వే, రైతులతో మాట్లాడిన శివరాజ్ చౌహాన్, సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. ఇక చూసిర్రా ఏమన్నాడినా? మీ కష్టం మాకు తెలుసు. అవునవును, మా కష్టం మీకు తెలుసు. హెలికాప్టర్లకు సంబంధించి ఇగో బండి సంజయ్ అన్న రేవంత్ రెడ్డి పట్టించుకుంటేనే లేడు. నిన్న కుర్చీ కూడా ఆయనకు ఆగమాగం కుర్చేసిండు, ఏమో కుర్చేసిండు, మీకు చూపెడుతుర్రు. వీళ్ళు ఇద్దరికేమో మంచి కుర్చేసిండు అన్న, ఈ మా ఇది బండి సంజయ్ రాగానే ఇక ఆగమాగం ఆగమాగం కుర్చేసిండు. నీ కుర్చీ అన్న మంచిది ఎత్తాడంటే ఆ కుర్చీ కూడా చక్కగా వేయలే. ఆ కుర్చీలో వీళ్ళ మంత్రులకు సంబంధించి ఏమో పూర్తి స్థాయిలో వేసేసిళ్ళు. ఇక మనోడికి మాత్రం మంచి కుర్చీ వేయలేదు, నేను చెప్తున్నా కదా. ఇక ఇదొక అంశం. ఇక దీంతో పాటుగా వీళ్ళ కష్టం తెలుసట, రైతుల కష్టం వీళ్ళకి తెలుసా? ఇక ఏపీఎల్ ఎమర్జెన్సీ ఫండ్ కింద ఇంతంత ఏ పేరు ఎత్తారా మీరేమెత్తారు? మీ వల్ల ఏమవుతుంది? సచివాలయం కూల్చేస్తావు, నువ్వు కూల్చేస్తావు, అన్నీ చేస్తావు. ఏదో అనుకోకుండా ఎంపీ అయిపోయింది, ఇప్పుడు కేంద్ర మంత్రి అయిపోయింది. ఏం చేస్తాడని? కేంద్ర మంత్రి అయ్యి ఏం చేసినావు తెలంగాణకు? సరే ఎంపీ అయ్యి ఏం చేసినావు నా తెలంగాణకు? ఏం లేదు, గుండు సున్నా. చెప్తున్నా కదా, నేను బాజాప్తగానే మాట్లాడతా. వాడు చుట్టపోడు, వీడు నావాడు ఎవ్వలేడు, అందరు బేవర్స్ నా కొడుకులే, ఒక్కడ మంచోడు లేడు నా తెలంగాణకు. వరద సాయం ఉత్తమ ముచ్చటే, తెలుగు రాష్ట్రాలకు 3,300 కోట్ల అని ప్రచారం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పేరిట ప్రకటన. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీపై పురంధేశ్వరి ప్రశంసలు. అదంతా పుకారే అన్న ఏపీ సీఎం అంటూ కూడా చెప్పినామచ్చా. వీళ్ళు నీకు అర్థమైతే లేదన్నా, మన తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, మన తెలుగు రాష్ట్రాలకు సెంట్రల్లో ఉన్న వాళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సాయం జరుగుతుందా? సిగ్గుండాలే. మొన్న కేంద్ర బడ్జెట్లో మనకి ఎంత ఇచ్చిళ్ళు? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉందా? బయారా ఉక్కు ఫ్యాక్టరీ ఉందా? గిరిజన యూనివర్సిటీ ఉందా? 800 కోట్లు వచ్చినాయి, ఎన్ని హైవేలు వచ్చినాయి, ఏం కథ? మన ఏంది ఇక్కడ ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను ఏం చేద్దాం అనుకుంటారు? మళ్ళీ ఆదానితోని అంబానీతోని ఏం ఒప్పందాలు చేద్దాం అనుకుంటారు? ఇవన్నీ మాత్రం మనకద్దు. ఇప్పుడు చెప్తా ఉంటారు. ఇక ఇదో కథ. వీళ్ళట వరద సాయం చేస్తారట. వీళ్ళ వల్ల ఏమవుతుంది అన్న? వీళ్ళు ఏం చేస్తారే? వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఏం చేద్దాం అనుకుంటారు? అయ్యో ఈయన ఏం పేరు నిన్ననే అయిండు కాంగ్రెస్ అధ్యక్షుడని, మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు కాగానే ఇక వీళ్ళు వేలు బొకేలు ఇచ్చుడు. ఒబ్బొబ్బొబ్బొబ్బ ఏమున్నది? ఈయనకు ఢిల్లీలో గట్టిగా సోపతి ఉన్నది, దోస్తాను ఉన్నది, ఖాందాని ఉన్నది, అందరు పరిచయం ఉన్నది. ఇచ్చిరుగా ఇంతే. ఈయన ఉంచేందంటే రేవంత్ రెడ్డి కాస్త బలం ఉంటుంది. ఢిల్లీలో అటు ఇటు అయినా నువ్వు చూసుకోరానైనా నేను నిన్ను చూసుకుంటా అన్నట్టుగా వీళ్ళు ఉంటుంది. ఏంది లోకల్ బాడీ అట, స్థానిక సంస్థల ఎన్నికలే నాకు పెద్ద సవాలు. స్థానిక సంస్థలలో నేను మహేష్ కుమార్ గౌడ్ నండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. నేను చెప్తున్నా, మీరు ఓటే అంటే ఎత్తారా? మళ్ళీ పొలిమేర పరారు పెట్టిస్తారు. నేను అధ్యక్షుడు అయిన శుభాకాంక్షలు మంచిదే, కానీ నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయి. ఇగో మీ జగ్గారెడ్డి ఏమో అన్నాడు, వినబెడతా ఒక్కసారి. మీ జగ్గారెడ్డి జగన్న చెప్పేజరు. జనరల్ సీట్ ఉంది 50 కోట్లు. ఇప్పుడు సంగారెడ్డి జనరల్ సీట్ ఉంది 50 కోట్లు. పడంచర్ వస్తే 100 కోట్లు. ఎంపీకి 50, 100 కోట్లు. అట్లా మాటిని సార్, ఇది మొత్తం నేను ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు. ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతగా ఇప్పుడు మన కోట్ల ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి. ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా? సంగారెడ్డి జనరల్ సీట్ ఉంది 50 కోట్లు. పడంచర్ వస్తే 100 కోట్లు. ఇది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కావాలంటే 50 కోట్లు 100 కోట్లు అంటే కాంగ్రెస్ పార్టీలు పెట్టిర్రు. అయితే పెడితేనే కదా మరి మా జగ్గన్న ఇంత సీరియస్ అయ్యి ఇంత ఘోరంగా మాట్లాడేది. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏం కథ అనేది కూడా మీరు చూడాలి. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా చేస్తున్న ఈ అంశానికి సంబంధించి మరి ఏం చేస్తారు, ఏం కథ? జగ్గారెడ్డి ఇంత ఘోరంగా మాట్లాడిందంటే దీంట్లో ఏందో చాలా క్లారిటీ ఉంటుంది విషయం. ఇక ఇదొక విషయానికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీకు కనబడుతున్నది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఇక్కడ మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోర్రి, గంటా పదంగా చెప్పండి. బట్టలు ఊడదీసైనా కొడతాం, పొలిమేరలు దాటదక్కనైనా తన్ని తరిమి కొడతాం. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డకు అన్యాయం జరిగినా, ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినా, ప్రొఫెసర్ జయశంకర్ ఒక మాట అన్నాడు,
అక్కడెక్కడో వరంగల్లో కారు ఎక్కి మేము ఇద్దరం హైదరాబాద్కి వచ్చినప్పుడు తెలంగాణలో మరో పోరాటం అవసరమని చాలా క్లారిటీగా చెప్పిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమని చెప్పిండో తెలుసా? ఈ రాష్ట్రానికి సంబంధించి మరో ఉద్యమం అవసరం బిడ్డ అని చెప్పిండు. ఆ ఉద్యమాన్ని వైఆర్టీవీ చేస్తుంది. గుండెలు పగిలేలా ఒక్కొక్కడికి సంబంధించి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో చాలా భయానకరమైన పరిస్థితులను నేను తీసుకొస్తా. ఏంది అంటే రాష్ట్రం మంచిగా ఉంటే ఓకే, పరిపాలన చక్కగా చేస్తే నేను ఎవ్వరి జోలికి రాను. నా రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాత్రం ఊకునేది లేదు. ఒక ఉద్యమకారుడిగా ఉద్యమకారులందరినీ ఏకమైన చేస్తాం చెప్తున్నా కదా. మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. తెలంగాణలో ది నెంబర్ 1 ది బెస్ట్ న్యూస్. గంటాబద్ధంగా కాన్ఫిడెన్స్గా చెప్తున్నా, ఎవ్వడు తొత్తులేడు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవ్వరు లేడు మన వెనక ఎవరున్నారు? తెలంగాణ ప్రాంతంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. తెలంగాణ ప్రజలలో ఎంతమంది? 2 కోట్ల మంది మహిళల ఆశీస్సులు, 2 కోట్ల మంది మొత్తం జనాభా అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురుషులు మొత్తం యువత అందరూ కూడా మద్దతున్న ఏకైక ఛానల్ వైఆర్టీవీ తెలుగే. మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోరి, పక్కనే ఉన్న బెల్ బటన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోరి, ప్రతి ఒక్కరికి షేర్ చేయరి.